హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ పద్ధతిలో బెల్లన్నం చేయటం చూపిస్తున్నాను. 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఒక కప్పు బియ్యానికి 4 కప్పుల నీళ్లు తీసుకుంటున్నాను. నేను కొత్త బియ్యం తీసుకుంటున్నాను, అందుకే 4 కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను. పాత బియ్యం అయితే 5 కప్పుల నీళ్లు తీసుకోవాలి. బియ్యాన్ని 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించాలి. కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. నీళ్ళు దగ్గరకు వచ్చేంత వరకు ఉండాలి. అన్నం మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి. అన్నం మెత్తగా ఉడికిన తర్వాతనే బెల్లం వేసుకోవాలి. ముందే బెల్లం వేస్తే అన్నం ఉడకదు. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉంచాలి. ఇలా మెత్తగా ఉడికిందేమో చూసుకోవాలి. ఇలా మెత్తగా ఉడకాలి. కలుపుతూ ఉండాలి. 1 కప్పు బియ్యానికి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. కలిపి మూత పెట్టుకోవాలి. బెల్లం వేసిన తర్వాత స్టవ్ సిమ్లో ఉంచాలి, లేదంటే మాడుతుంది. బెల్లం కరిగింది. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. 2 ఇలాచీలు వేసుకుంటున్నాను. ఒకసారి కలపాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. కప్పు బియ్యానికి కప్పున్నర పాలు పోస్తున్నాను. చల్లటి పాలు తీసుకుంటే విరుగుతుంది. కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. పాలు దగ్గరకు వచ్చేంత వరకు సిమ్లోనే ఉడికించాలి. కలుపుతూ ఉండాలి. అన్నం మంచిగా ఉడికింది. నేతిలో వేయించుకున్న కాజు కిస్మిస్లు వేసుకోవాలి. వేడి వేడి బెల్లన్నం రెడీ అయింది.